షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒప్పుకుంటే గతాన్ని మరిపించే వ్యక్తిని తీసుకొస్తాను. అసలు ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదండి. మా నైరేంద్రి కూతురు, నా మనోరాలు నక్షత్రం ఉంది. అత్తయ్య, తొందరపడకండి. ఇది నా కొడుకు జీవితం. నా కూతురి ఇంటి కోడలయ్యే అవకాశాన్ని అడ్డుకోకొదినా. వంశీ నాకు మాటిచ్చాడు. దానికి కట్టుబడి ఉంటే కట్టుకునే వాళ్ళెవరో నేను నిర్ణయిస్తాను. నేనేం ఆయన జీవితాన్ని ఇరకాటంలో పడేయటం లేదు. ఆపండి ఆపండి ఆపండి. ముందు నా నిశ్చితార్థం జరగాలి. అది ఇంట్లో ఉంటే నా ఎంగేజ్మెంట్ కూడా కాదు. అలాంటప్పుడు పెద్ద నిర్ణయమే తీసుకోవాలి. ఏమనుకోవు కదా కాంతమ్మ? నాకేం అభ్యంతరం లేదు. కేసు కాకుండా మన మీద డౌట్ రాకుండా ఉంటే అందరికీ మంచిది. కానీ ఎలా? అది నేను చూసుకుంటాను. నాకు నా మనవరాలు అలేఖ్య, ఆనందబాబు సంతోషం ముఖ్యం. అందుకు ఆ వసుంధర శవం చూడ్డానికి కూడా నేను సిద్ధం. ఎవరిని బెదిరించి వంశీ సార్ జీవితాన్ని మీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో నాకు తెలుసు. అందుకే మీరు చెడ్డ పని తలపెట్టాలనుకుంటే నేనేం చేయాలో అది చేస్తాను. జరగని నిశ్చితార్థానికి తొందరగా రెడీ అవ్వు నక్షత్ర. మామ్, నువ్వేం చేస్తావో తెలీదు. నా ఎంగేజ్మెంట్ మాత్రం హ్యాపీగా జరగాలి. ఫోటోలు తీస్తారు, మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. బేబీ, ఒక్క నిమిషం సార్. ఏంటిది? ఏం చేస్తున్నావు? మీ జేబులో పేపర్ పెట్టాను కదా సార్, చూడండి సార్. నాకేది నచ్చుతుందో ఆ కలర్ రాశాను. మీకు కూడా అదే కలర్ నచ్చి అదే డ్రెస్ తీసుకున్నారు. అంటే మన ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకటే అని ఇప్పటికైనా అర్థమైంది కదా సార్? వసుంధర, నీ మొహం వంకలా అయిపోవాలి. నిశ్చితార్థంలో నువ్వు ఉండకూడదనే ఈ ప్లాన్ చేశాను. చూడండి, ముందు వసుంధర్ని రెడీ చేయండి. తను త్వరగా వెళ్లి పనులన్నీ చూసుకోవాలి. కరెక్టే కరెక్టే. పైన అయిపోయింది అనుకుంటా. నేను ఇక్కడే ఉన్నాను సార్. ఎవరు తలుచుకుంటున్నారు? నీలాంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు కదా, వాళ్ళు. నీళ్ళు ఇవ్వు. అలాగే సార్, తీసుకోండి. ఇవ్వు. ఇటు కాదు సార్, అటు అటు అటు. ఏయ్, వాటర్ ఎక్కడా? అయ్యో, అరే అటు సార్, ఇక్కడ. ఏయ్, చేతికివ్వు. కనపడింది నీకా నాకా? మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు సార్? ఏంటి? అదే కళ్ళకి కీరా ముక్కలు పెట్టుకున్నారు కదా అంటున్నాను సార్. ఇవ్వండి, తాగండి. ఏమైంది సార్? నువ్వు కూడా ఇలా ఉన్నావేంటి? ఫేస్ ప్యాక్ వేయించారు సార్. ఎవరు? మీ మరదలు గారు. ఆహా, ఫ్రీ అని మొహం తప్పు ఉంచేసుకుంటావా?
భయపెట్టడానికి ఇలా వచ్చావు కదా బాలేనా సార్? ఆ, ఇది లుక్కా పక్క కణాలు వేసేవాళ్ళ ఏంటి అవతారం? కడిగేసుకుంటానండి సార్. మీకు ఇలా ఉంటే నచ్చదు. నేను న్యాచురల్గా అందంగా కనపడితేనే మీకు ఇష్టం అనుకుంటా. ఏ నేనెప్పుడు చెప్పాను నువ్వు అందంగా ఉంటావని? ఎదిగో నన్ను ఇరికించేలా ఉన్నావు నువ్వు. ఊరుకోండి సార్, కొన్ని విషయాలు మాటలతో చెప్పాలా ఏంటి? చూపులతోనే తెలిసిపోతుంది. ఓహో, కీరా ముక్కలు పెట్టుకున్నాక నేను ఎటు చూస్తున్నా నాకే తెలీదు. ఆ చూపులో అన్ని అర్థాలు ఉంటాయా, లేకపోతే నువ్వే క్రియేట్ చేసుకున్నావా? సార్, నేను మొహం కడిగేసుకునేదాకా మీకు చిరాగ్గానే ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా, ఆ నానమ్మా, వస్తున్నా నానమ్మా. సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? నేను నా కళ్ళతో చూశానమ్మా. అతని తాతయ్యని చంపింది. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోకు కూడా ఉందిగా. అక్క, మొన్న షాపింగ్ లో నువ్వు తీసుకున్న నెక్లెస్ ఇదే కదా? చూడు. అవును, ఇదే. నాన్న ఒక్క రూపాయి అప్పు చేయాల్సిన అవసరమే లేకుండా ఒక్క పైసా కట్నం కూడా తీసుకొని సంబంధం వస్తే అది చేసుకుంటుందా? అడుగుతుంటే మాట్లాడకుండా అలా చూస్తావేంటి? చెప్పు. ఇది బాగుంటుంది. ఇది అమ్మాయి కుట్టించిన షర్ట్. ఖచ్చితంగా ఏదో బంధం అయితే ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మధ్య హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వక చేస్తావా ఏంటి? నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అడిగారు కదా. కళ్ళు మూసుకోండి.
అది కాదత్తయ్య కోట చెంప పగిలిపోతుంది ఆపింకా అరే ఆగు ఆగు అంటుంటే ఓ ఆగుతున్నావు అసలు ఎవతివే నువ్వు నన్ను నవమాసాలు కడుపులో మోసి కనిపెంచిన తల్లి ఆవిడకన్నా ఎక్కువ నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా నువ్వు ఎవరో ఒకరికి అన్నబిడ్డని ఎత్తుకొచ్చి నీ చేతుల్లో పెట్టడం, అలా ఎత్తుకొచ్చిన బిడ్డని నీ బిడ్డని చెప్పుకో, తన పైన ఆస్తి వచ్చేలాగా చెయ్యి.